పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్లో బీజేపీ పార్టీ సీనియర్ నాయకురాలు సినీ నటి సత్య చౌదరితో ఉన్నాము. ఇక దాదాపు బీజేపీ తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు ఖరారైపోయింది. ఎలా అనిపిస్తుంది నూతన అధ్యక్షుడిపై ఖరారు పైన మీకు? అంటే ఇన్ని రోజులు నేను ఆల్రెడీ 3 అధ్యక్షుల దగ్గర పనిచేశాను. ఇప్పుడు కూడా రామచంద్ర గారు మంచి మిత్రులు, ఆయన చాలా ఎంకరేజ్ చేసే ఒక మంచి పర్సన్. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్నారు ఆయన. సో అందరినీ ఆయన ఆదరిస్తారు. అదే కాకుండా పార్టీ ఏదైతే ఇంతవరకు వచ్చిందో కిషన్ రెడ్డి గారి హయాంలో ఇంతమందిని ఎమ్మెల్యేలు కానీ ఇంతమంది ఎంపీలు కానీ మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు రామచంద్ర గారి హయాంలో కూడా ఇంతకు మించి ఇంకా మనము తెలంగాణలో సీట్లు గెలుచుకుంటామని మనస్ఫూర్తిగా చెప్తూ ఆయన హయాంలో ఇంకా మేము పనిచేయాలని చాలా ఆసక్తిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే బీజేపీ అంటేనే చిన్న కార్యకర్త నుంచి ఈరోజు మనం పిఎం దాకా వెళ్ళే ఒక మంచి ప్రక్రియ కానీ మంచి వాతావరణం కానీ బీజేపీలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డబ్బుతోటి కానీ ఇంకొక రికమెండేషన్తో కానీ ఇక్కడ పదవులు అన్నది రాదు. ఈరోజు పార్టీని సిద్ధాంతాలు నమ్ముకొని పార్టీకి ఏదైతే మనకి ఇస్తున్నటువంటి ఆదేశాల మీదకు మనం పనిచేసుకుంటూ వెళ్ళే ప్రతి ఒక్కరికి ఒక రోజు అంటూ ఒక గుర్తింపు అన్నది బీజేపీలో దొరుకుతుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యము, ప్రజల పక్షాన ఉండేది, ప్రజల కోసం పనిచేసేది ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఈ విధంగా చూసుకుంటే ఈరోజు రామచంద్ర గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా అన్నయ్య ఇంకా నేషనల్కి వెళ్ళి మా కిషన్ రెడ్డి అన్నయ్య ఇంకా అక్కడ ఆయన సేవలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందని రామచంద్రరావుకి బీజేపీ అధ్యక్షుడి పదవి వచ్చింది, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి వచ్చిందని బయట చర్చ నడుస్తుంది. అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఇప్పుడు ఆయన అన్ని ఏళ్ల నుంచి కష్టపడ్డారు కాబట్టి పార్టీ సిద్ధాంతాలు తెలుసు, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అనుభవం ఉంది దానికి. ఇవన్నీ ఒకటైతే ఆయన వ్యక్తిగతంగా ఆయన ఒక లాయరు, ఆయన ఒక అడ్వకేటు. సో ప్రతి దాన్ని కూడా అన్ని కోణాల్లో చూసుకునే ఒక మంచి వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నది ఈరోజు రామచంద్ర గారికి. ఆయన ఒక ఆదేశాలకు మేరకు ఈరోజు ఆయన అధ్యక్షుల్లో మేమందరం కూడా ఇంకా పనిచేస్తామని ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన మాటలకి మేము కట్టుబడి ఉంటామని మళ్ళీ అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఒక అడ్వకేట్ కాబట్టి ఇంకా ఆయన లీగల్గా కూడా చూడడానికి కానీ ప్రతి ఒక్క సమస్య మీద మాట్లాడే పద్ధతి కానీ ఆయనకు ఉన్నటువంటి అవగాహన కానీ చాలా ఉంటుంది. ఈరోజు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని బీజేపీ పార్టీ ఎన్నుకుంది అని వార్తలు వస్తున్నాయి, నిజమేనా? అంటే ఎన్నికల గురించి కాదు, ఎప్పుడో రావాల్సింది ఇది. ఎప్పుడో మా అధ్యక్షులు అన్నది ఎప్పుడో ఖరారయ్యారు. కాకపోతే సమయం సందర్భం అన్నీ కలిసి రావాలి కాబట్టి మేము అన్ని పార్టీలాగా ఏదో దుందుడుకుగా చర్యలు తీసుకోవడం కానీ తత్తరపాటు కానీ తొందరపాటు కానీ బీజేపీలో ఉండదు. అందరినీ అనుసరించుకొని ఈరోజు బీజేపీ అన్నది మేము తీసుకున్న ప్రతి నిర్ణయాలు ప్రజలకు వాళ్ళ మనసుల నుంచి వచ్చే ఒక భావాలు, వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఒక లీడర్ అన్నది ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఈరోజు అధికారం అన్నది కానీ ఒక పదవి అన్నది కానీ రావడం జరుగుతుంది. మరోవైపు బీజేపీ పార్టీలో ఎమ్మెల్యే మధ్యనే ఎంపీల మధ్యనే మనస్పర్ధలు ఉన్నాయి. అందుకే రామచంద్రరావుని అధ్యక్షుడిగా నియమిస్తే ఎలాంటి గొడవలు ఉండవు, ఎలాంటి మనస్పర్ధలు ఉండవని పార్టీ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అంటే ఇక్కడ అధ్యక్షులు అనగానే వాళ్లకు జైలు కొట్టే వాళ్ళకి భజన చేసే వాళ్ళకు అన్నది ఇవ్వరు. ఈరోజు ప్రతి సమస్యల్ని అందరినీ ఒక ఘాటి మీద తీసుకొచ్చి ఒక అధ్యక్షుడు అన్నది మనం ఎంచుకోవడం అన్నది బీజేపీలో జరుగుతుంది. ఈరోజు ఏ సమస్య అయినా కూడా ఒక అధ్యక్షుడు అయినప్పుడు అధ్యక్షుడిలాగానే దానిని వ్యవహరించడం అన్నది జరుగుతుంది తప్ప ఆయన వ్యక్తిగత అభిప్రాయాలకి ఇక్కడ అధ్యక్షులకి తావు ఉండదు. తప్పు జరిగితే ఇంత పెద్దవాళ్ళని అయినా కూడా శిక్షించడం, వాళ్ళని సరైన దారిలో తీసుకురావడం అనేది ఒక అధ్యక్షులు చేసే ఒక పని. సో ఆ బాధ్యతలకి ఈరోజు రామచంద్ర గారు కట్టుబడి ఉంటారు. ఆయన చాలా అనుభవమైన ఆయన చాలా మంచి, అంటే ఆయన అందరినీ కలుపుకుని వెళ్ళే ఒక మనస్తత్వం. ఆయన పెద్ద చిన్న అనేది కాదు. ఎవరు రికమెండేషన్స్ ఉన్నా, ఎవరు కొట్టుకున్నా, ఎవరు మనస్పర్ధలు తెచ్చుకున్నా, ఎవరు విమర్శించుకున్నా కూడా మళ్ళీ అందరినీ ఒక ఘాటుకి తీసుకొచ్చి మా కిషన్ అన్న ఎలా అయితే వర్క్ చేశారో మళ్ళీ అదేవిధంగా సంజయ్ గారు ఎలా వర్క్ చేశారో, గతంలో ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ఎలా వర్క్ చేశారో. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే నేను పార్టీలకు రావడం జరిగింది. ఆయన రావడమే నా కార్యసభ్యులకి చూడడం జరిగింది. అంటే ఒక వ్యక్తికి ఎలాంటి పదవులు ఇస్తే వాళ్ళు ఎంత పని చేస్తారో అన్నది వీళ్ళందరూ కూడా చాలా అనుభవం ఉన్నవాళ్ళు. ఎందుకంటే కిషన్ అన్నయ్య ఈరోజు ఎన్ని ఏళ్ల నుంచో ఆయన జీవితాన్ని కానీ అన్ని రోజు త్యాగం చేసి పార్టీ కోసము సిద్ధాంతాల కోసం నమ్ముకున్నందుకు ఆయన పనిచేస్తున్నారు. ఎవరితోటి శత్రుత్వం లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు
మా కిషన్ అన్నయ్య. అదేవిధంగా చూస్తే ఇప్పుడు మనలా రామచంద్రరావు గారు ఎక్కడైనా మీరు చూడండి, ఏ ప్రెస్ మీట్లో కానీ ఎవరి దగ్గరైనా కూడా ఒక్క విమర్శ అన్నది ఉండదు. సో అందుకని ఈరోజు రామచంద్రరావు గారు కూడా అదేవిధంగా ఆయన ముందుకు వెళ్తారు.